వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా వేధింపులు అనేవి చాలా తీవ్రంగా సాగాయి. ఇటు జనసేన తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన మహిళలను ఆనాడు వైసీపీ సోషల్ మీడియా వింగ్ లక్ష్యంగా చేసుకుని అత్యంత ఘోరంగా ఫోటోలను మార్ఫింగ్ చేయడం సహా అశ్లీలమైన భాషను వినియోగిస్తూ వారిని కించపరిచే ప్రయత్నాలు చేశాయి. అయితే ఆనాటి వ్యవస్థలన్నీ కూడా పూర్తి స్థాయిలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేసిన నేపథ్యంలో వీరి ఆవేదనకు ఏ ఒక్కరూ కూడా కనీస ప్రాధాన్యత ఇవ్వనటువంటి సిచ్యువేషన్ ఉండేది. అయితే అప్పటి తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష్ గారు న్యాయ పోరాటం చేసేందుకు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇవాళ పలాస ఎమ్మెల్యేగా ఆమె న్యాయస్థానంలో హాజరవుతున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తరుణంలో ఏ విధమైనటువంటి చర్యలు రానున్న రోజుల్లో ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ప్రభుత్వం వైపు నుంచి ఉండబోతుంది వంటి విషయాలు ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. చాలా సివియర్గా మీరు విక్టిమ్స్, మీరు అందరూ కూడా బాధితులు. ఒక విధంగా మీరు ఒక్కరే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా బాధితులు. మీరు చాలా తీవ్రమైనటువంటి మనోవేదన అనుభవించారు. ప్రతి ఒక్కరికి కూడా లక్ష్యంగా మారినటువంటి సిచ్యువేషన్. ఇవాళ న్యాయస్థానానికి హాజరయ్యారు అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఉంది ఏ విధమైన చర్యలు ఉంటాయి వీరి మీద అని. దీని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, గత 5 సంవత్సరాలు నేనే కాదు, ఇక్కడున్న చాలామంది ఆడపిల్లలు, పేర్లు తెలియని ఆడపిల్లలు, ముఖ్యంగా టీడీపీ తరఫు నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనేక మంది మహిళలు ఈ వైసీపీ తరఫు సోషల్ వింగ్కి విక్టిమ్ అయ్యారు. స్వయాన ఈరోజు హోంమంత్రిగా ఉన్న అనిత గారిని కూడా ఎలా వేధించారో మీ అందరికీ తెలుసు. అయితే ప్రభుత్వం మారింది, మన అధికారంలోకి వచ్చాం, అంతా అయిపోయిందంటే కుదరదు. ఎందుకంటే వీళ్ళని ముందు ఈరోజు మనం ఎన్నికై మరి నెల రోజులు అవుతుంది కాబట్టి కాముగా ఉన్నారు. కానీ సోషల్ మీడియాలోని తప్పుడు వార్తలు, అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడే వాళ్ళని ప్రతి ఒక్కరికి శిక్ష పడే విధంగా మన గవర్నమెంట్ చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయం అనేది ఒక్కరోజుతో పోదు, ముందు ఉంటుంది. ఈరోజు రాజకీయాల్లో విమర్శ అనేది మేము అందరం ఆహ్వానిస్తాం. ఎందుకంటే మీరు విమర్శించండి, మేము ఏమైనా తప్పులు చేస్తే దానికి మేము సమాధానం చెప్తాం. అది వదిలేసి మానసికంగా కుంగిపోయేలాగా ఒక విధంగా కుటుంబ సభ్యులు కూడా ఎందుకులే మీకు రాజకీయాలని ఆడపిల్లల్ని వెనక్కి లాగే విధంగా ఈరోజు చెప్పలేని భాషలో ఉంటున్నాయి. నేను ఒక్కదానే కాదు, చాలామంది విక్టిమ్ అయ్యారు. కానీ ఈరోజు నా కుటుంబం నాకు అండగా నిలిచింది, పోరాటం చేయడానికి వాళ్ళు నాకు ప్రోత్సహించారు కాబట్టి ముందుకు వస్తున్నాను. ఈరోజు కొత్త గవర్నమెంట్లోని మా గవర్నమెంటే ఉంది. ముఖ్యంగా అనిత గారు హోంమంత్రిగా ఉన్నారు. ఆమె కూడా ఒకప్పుడు సోషల్ మీడియా విక్టిమే. దీని మీద దృష్టి పెట్టి గతంలో అయిపోయాయి, మనకి ఈరోజు గెలుపు వచ్చేసిందని వదలకుండా అత్యంత అసభ్యంగా పెట్టిన ప్రతి ఒక్క వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని ఈరోజు కోర్టుకు లాగాల్సిన అవసరం ఉంది. ఎవరిస్తే మీరు చేశారు, గతంలో మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు, ఈరోజు అక్కడ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చి చేయించారు. ఎవరిచ్చారు జీతాలు? ఆ జీతాలు ఇవ్వడానికి ఎవరు వాళ్ళకి సహాయం చేశారు? వాళ్ళని కూడా కోర్టుకు లాగితే ముందు కనీసం ఆడపిల్లల మీద ఇలా ఉండవండి. లేకపోతే ఏ రంగంలోనే ఆడపిల్లలు ముందుకు రాలేరు. సోషల్ మీడియాలో ఏం పెట్టినా దట్ ఈస్ నాట్ పనిషబుల్ అంటే ఎక్కడి దాకన్నా వెళ్తున్నారు. ఈరోజు భరించలేకపోతున్నాం, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న దాకా కూడా వస్తున్నారు. అవన్నీ అవసరమా మహిళలకి? ఈరోజు ఒక చదువుకున్న అమ్మాయిగా నా గురించి, నాతో పాటు ఇలాంటి ఇబ్బందులు పడుతున్న అనేక మంది మహిళల గురించి ఒక పోరాటం చేస్తున్నాను. కోర్టు దృష్టిలో వీళ్ళకి ఖచ్చితంగా ఒక శిక్ష ఉండాలి. అది పెద్ద శిక్ష చిన్న శిక్ష అనట్లేదు. వాళ్ళు సిగ్గుతో తల దించుకోవాలి. ఒక ఆడపిల్లల మీద కనీసం వాళ్ళ మొహాలు మేము ఎప్పుడూ చూడలేదు, మేమెవరో వాళ్ళకి తెలియదు. ఎవడో ఒక అప్పలరాజో లేకపోతే వైసీపీ సోషల్ మీడియా వింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తే మా గురించి రాస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకునేలా వాళ్ళకి పనిష్మెంట్లు ఉంటే కానీ ముందు ఈ సోషల్ మీడియా హెరాస్మెంట్ ఆగదు. లేకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. పార్టీలు మారే కొద్దీ దాని మీద ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టాలి. న్యాయస్థానాలు కూడా స్పెషల్ చట్టాలు తీసుకురావాలని ఒక న్యాయ పోరాటం ఒక చదువుకున్న అమ్మాయిగా బాధ్యతతో చేస్తున్నారు.